తిరుపతి వర్షక్క కాదు, తిరుపతి వర్ష వాళ్ళ అమ్మ అంటున్నా. అదే అన్నమాట. ఇక్కడ నా కూతురికి బాగాలేండి. ఓరే అదే ఆ సంగతి అర్థమైంది. మేము తిరుపతిని అడుగుతాంటాం కదా, పాపకి హెల్త్ బాగాలేదంట మేడం అన్నావు. బాగాలేదంట అంటే తిరుపతి కూతురికి అనుకున్నాం మేము. హాయ్ ఆల్ అంటుంది. ఏమైంది ప్రభా? అవునా ప్రభా, ఏమైంది ప్రభా? ఏమైంది ప్రభా? బుజ్జి తల్లి. ఓ మా వెంకీ అన్న ఏం పేర్లు మారుస్తారో స్వామి. నమస్తే, హాయ్ వెంకీ అన్న. మీరు ఎలా పేర్లు పెట్టుకునే నాకు తెలిసిపోతుంది. వర్క్ బిజీనా? హాయ్ ప్రభా అంటుంది తిరుపతి. నైట్ నుంచి వామిటింగ్, కళ్ళు తిరుగుతున్నాయంట. అవునా, హాస్పిటల్కి పోమనేది. హాయ్ వెంకీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? పద్మ డాక్టర్ గారు బాగున్నారా? అయ్యో టేక్ కేర్ అంటుంది విమలక్క. పోయి వచ్చారంట మధ్యాహ్నం. అవునా, హాయ్ ప్రభా గారు అంటున్నారు పందుల డాక్టర్ గారు. బీపీ డౌన్. అయ్యో, చిన్నపిల్లలకు కూడా బీపీ డౌన్ అవుతుందా? ఎవరు మంజు ఈ పందుల డాక్టర్? గుడ్ ఈవినింగ్ పందులు గారు. అమ్మ పందులు గారు కాదక్క, పందుల డాక్టర్ గారు. అయ్యో పందుల డాక్టర్ గారు నిన్నటి నుంచి మన లైవ్కి వస్తున్నారన్న. ఫస్ట్ టైము మాట్లాడండి అన్న, పరిచయం చేసుకోండి పందుల డాక్టర్ గారిని. మీకు ఎప్పుడైనా పంది పిల్లలు కావాలంటే అమ్ముతారు. అవునంట మంజు, అవునా? ప్రభా మహేష్ గారు, మీ పేరేంటి? మీకెందుకు పవర్ నేను? అయ్యా పందుల డాక్టర్ గారు, ఇప్పుడు మా అన్న ఏమన్నారండి? ఎవరు మంజు పందుల డాక్టర్ అని అన్నారు? అది తప్పేనా? అయ్యో బల్లి అన్నే పందుల డాక్టర్ గారు. అది మీ ఇంటి కాడికి వచ్చినారే? మా ఇంటి కాడికి. ఇప్పుడు నేనేమైనా అన్నానా? ఏమట్లా పందుల డాక్టర్ గారు అంతేనన్నా, మీరేం పట్టించుకోవద్దండి. ఫోటో పెట్టాలి, క్లారిటీ లేదు. సెల్ ఫోటో పెట్టాలి, నెంబర్ రాస్తాను. నేనేమన్నా అన్నానా? ఇప్పుడే వస్తాను. నేను ఇప్పుడే వస్తాను, లైవ్ ఉంటుంది కంగారు.